మనం ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉన్నాము. మనతో పాటు ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత్ మౌర్య ఉన్నారు. అయితే దేశంలో ఆపరేషన్ కగార్ అని చెప్పేసి అనేక మంది నక్సలైట్లను అయితే ఊచకోతకు వస్తుంది కేంద్ర ప్రభుత్వము. అయితే మావోయిస్టులు కూడా అనేక సార్లు లేఖలు రిలీజ్ చేస్తూ మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మాతోని చర్చలు జరపండి అని చెప్పేసి కూడా మావోయిస్ట్ పార్టీలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇదే అంశం పైన ఉస్మానియాకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు మనతో ఉన్నారు. అన్న, ఏదైతే బీజేపీ ప్రభుత్వము ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నాయి, మావోయిస్టులు అయితే అనేక సార్లు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ చర్చలు అసలు జరపడం లేదు, ఎన్కౌంటర్ అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి జీవించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. అలాగే ఇది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అది ఎవరి ద్వారా జరుగుతుంది? బీజేపీ ప్రభుత్వం ద్వారా జరుగుతుందా, లేకపోతే నక్సలైట్ల ద్వారా జరుగుతుందా, లేకపోతే అధికారుల ద్వారా జరుగుతుందా, లేకపోతే ఎవరి ద్వారా జరుగుతుందా అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మానవ హక్కుల కోసమే పోరాటం చేస్తూ, అంటే ప్రజల్లో ఉండి ప్రశ్నించినట్టయితే జైళ్ళల్లో పెట్టి ఏది అర్బన్ నక్సలైట్లు అంటూ, లేకపోతే ఏదో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానో అట్లనో ఇట్లనో కేసులు పెట్టి జైళ్ళల్లో పంపించి జైళ్ళల్లో ఉంచుతున్నారు. కాబట్టి జైళ్ళల్లో ఉండడానికంటే, ప్రజల్లో ఉండడానికంటే అడవిలలో పోతే అడవి అమ్మ అనేది, అడవి తల్లి మమ్మల్ని హక్కున చేర్చుకొని మాకు పోరాటం చేయడానికి ఆస్కారం ఇస్తుందనే ఒక అవకాశం ఇస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ ప్రజలే, భారతదేశ ప్రజలు మాత్రమే, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు మాత్రమే ఈ యొక్క ఉద్యమాన్ని అనేది తీసుకొని 1960 నుంచి నడిపేయడం జరుగుతుంది. అంటే ఈ ఉద్యమం ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అంటే, వీళ్ళు ఒకవేళ ప్రశ్నించే గొంతులను తొక్కినట్టయితే, ప్రశ్నించే గొంతులను తొక్కేసినట్టయితే ఎవరు మమ్మల్ని ప్రశ్నించరు, ఏదైనా మేము చేసుకోవచ్చు, ఏ రకంగా పాలించినా ఎవడు మమ్మల్ని ఏమనలేడనే ఉద్దేశంతో వీళ్ళు చేసే ప్రయత్నమే ఈ ఆపరేషన్ కగారు. అంటే ఆపరేషన్ కగారు ఆపేయాలి, నిలిపివేయాలని చెప్పేసి నక్సలైట్లు లేఖను రిలీజ్ చేసిన, అలాగే ప్రజలు కూడా దీన్ని శాంతి చర్చలు జరపాలని చూసిన వాళ్ళు ఎందుకు వినట్లేదంటే, వాళ్ళు ఒక ఎలక్షన్లలో మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్లో రావాలి, లేకపోతే బీహార్లో ఎలక్షన్లో రావాలి, ఎక్కడైనా ఎలక్షన్లో నెగ్గాలి, మళ్ళీ మా పంత మేము నెరవేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో శాంతి చర్చలు. అదే మరి పాకిస్తాన్ శాంతి చర్చలకు రావాలంటే ఎందుకు పోయారు? మరి వాళ్ళు మన దేశం కోసం పోరాడిన వాళ్ళు కాదు కదా, ఇంకా వాళ్ళు మన దేశం నాశనం కోసం పోరాడినటువంటి వ్యక్తులు కదా. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళే కదా ఈ నక్సలైట్లు. వీళ్ళు ఎవరన్నా ఆస్తులు అడిగిరా, అంతస్తులు అడిగిరా, మేడలు అడిగిరా, మిద్దెలు అడిగిరా? అడవిలలో పోయి చెట్ల కిందనో పుట్ల కిందనో దొరికిన పండో పళ్ళమో తినుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారే తప్ప, ఎవరైతే రాజ్యం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతున్నారే తప్ప, రాజ్యంలో ఉన్నటువంటి ఏ ఒక చీమకు కూడా హాని తలపెట్టని వ్యక్తులు వీళ్ళు మానవతావాదులు. వాళ్ళని చంపడానికేమో మీకు చేతులు వస్తాయి, వాళ్ళని చంపొద్దు అని ప్రజలు అంటేనేమో అర్బన్ నక్సలైట్లు అంటారు, లేకపోతే విద్యార్థులు అంటే అర్బన్ నక్సలైట్లు అంటారు. విద్యార్థులపైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. అదే విద్యార్థులు ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలని, శాంతియుతంగా శాంతి చర్చలు జరపాలంటేనేమో జరపరు. అంటే ముసలి కన్నీరు కార్చడమే. ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారేమో ఎవరైతే ఈ ఆపరేషన్ కగార్లో చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ బాడీలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు కోరితే, ఈ ప్రభుత్వంలో ఎవరైతే ఈ చంపబడినటువంటి వ్యక్తులు వాళ్ళను కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే కనీసం చనిపోయిన వ్యక్తులను కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వము అధికారం చెలాయిస్తుందో మనం తెలుసుకోవచ్చు. అయితే ఏదైతే మనం చూసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వం ఏదైతే కగార్ పేరు మీద అనేక మందిని అయితే చంపుతుంది, అయితే ప్రధానంగా అంటే ఏ ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని భావించవచ్చు? ఒకటే, రాజకీయంగా వాళ్ళు నిలదొక్కుకోవడం కోసము. రెండోది, ఆయన అమిత్ షా గారు అంటున్నారు 2026 వరకు ఒక్క నక్సలైట్ కూడా లేకుండా చేస్తామని. అరే, నక్సలైట్లు ఎందుకోసం పోరాడుతురు? ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు ఒక మాట అన్నారు, ఎంత గొప్పమైన మాట అంటే, నక్సలైట్ల నిర్మూలన కాదండి, నక్సలైట్ ఏ దానికైతే దేనికోసం అయితే పోరాటం చేస్తారో ఆ పోరాటం కోసము పోరాడినటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయండి. ఆ నక్సలైట్లు నిర్మూలన కాదు, నక్సలైట్ చేస్తున్న పోరాటాన్ని నిర్మూలించండి. ఎవరైనా సరే, ఒక వ్యక్తి, ఒక సంఘటన జరిగింది, ఒక సమస్య ఉందంటే ఆ సమస్యని శాంతియుతంగా చర్చించినట్టయితే, లేకపోతే ఆ సమస్య ఎక్కడ జరిగింది, ఏమి జరిగిందని తెలుసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ సమస్యను క్లియర్ చేయొచ్చు. కానీ ఒక వ్యక్తిని చంపడమే సమస్య క్లియర్ అనుకోవడం మాత్రం తప్పు.
అయితే ఇంకొక ఆరోపణల అయితే దేశంలో సమస్యలు లేవా అంటే దాదాపు దళితులపైన దాడులు జరుగుతున్నాయి, అనేక దారుణాలు అయితే జరుగుతున్నాయి. మొన్న బీజేపీ నాయకులు కూడా ఒక ట్రోల్లో జరుగుతుంది. అయితే వీటిపైన ఇలాంటి చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వాలు నక్సలైట్లను మూకుమ్మడిగా చంపడం ఏంటనే విమర్శలు కూడా వినబడుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారన్న? ఒకటే ఇప్పుడు మెయిన్ ఏజెండా అయినా బర్నింగ్ ఇష్యూ ఒకటి ఉన్నట్టయితే, ఒక బర్నింగ్ ఇష్యూ మీద పనిచేసినట్టయితే, లేకపోతే ప్రశ్నించే వ్యక్తి ఇప్పుడు నువ్వు ఉన్నావు, నన్ను క్వశ్చన్ చేస్తున్నావు, నువ్వు నన్ను క్వశ్చన్ చేయదనుకుంటే నేను నిర్మూలించాలి అంటే నీ ఛానల్ను ధ్వంసం చేయడమో, లేకపోతే నిన్ను కేసులు పెట్టి జైల్లో పంపించడమో, లేకపోతే నిన్ను చంపేయడం చేస్తే నువ్వు నన్ను క్వశ్చన్ చేయవు. అలాంటి క్వశ్చన్ చేయదంటే నేను చేస్తున్నటువంటి పరిపాలనలో లేకపోతే నా లోపాలను ఎత్తి చూపడమో, లేకపోతే ఈ యొక్క నక్సలైజం అనేది ఉన్నట్టయితే మళ్ళీ రేపటి కాడ మాకేడ ఇప్పుడు చేస్తున్నటువంటి ఆగడాలు ఎవరైనా సరే చేస్తున్నటువంటి ఆగడాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు మేలుకొని, ఓటర్లు మేలుకొని ఓటు అనే ఆయుధంతో వాళ్ళకు బుద్ధి చెప్పినట్టయితే ఇలాంటి చేయడానికి ఉండవు. ఒకటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒకటే చేస్తుంది, ఒకటి కులం లేదా మతము, వీటిపైన మనము ప్రజల్లోకి వెళ్తే మనకు ఓట్లు పడితే మనం అధికారంలో ఉంటాం. లేదా అనుకుంటే మన నక్సలైట్ల పేర్ల మీద వీళ్ళని చంపడమో, లేకపోతే ఏదో కుల్వామా దాడులు జరిగినట్టు అక్కడ దాడులలో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సింపతిగా ఏదో ఒకటి మాట్లాడడం చేస్తే ఇక బర్నింగ్ అయితే అంటే ప్రభుత్వం అనేది ప్రజల కోసమే ఉంది, లేకపోతే ప్రభుత్వం అనేది హిందూ ధర్మం కోసమే ఉంది, ప్రభుత్వం అనేది సమాజం కోసం పనిచేయడం కోసంలో కృషి చేస్తుందనే ఒక ఉద్దేశం, అంటే ముసలి కన్నీరు కార్చే ప్రయత్నమే చేస్తుంది తప్ప ఇలాంటివి వీళ్ళని నిర్మూలిస్తేనే రాజ్యం బాగుంటుంది అనలేదు. అట్లా అంటే మన బీజేపీ నాయకులు ఎన్ని తప్పులు చేయట్లేరు. ఒక ఆయన నడి రోడ్డు మీదనే నాలుగు గోడల మధ్యలో చేయాల్సిన పని నడి రోడ్డు మీదనే చేస్తున్నాడు. ఇంకొక ఆయన వాళ్ళ రాజ్యంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలోనే దళితుల మీద దాడులు చేపిస్తున్నారు. ఎక్కడైతే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారో, ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో అక్కడ ఎన్నో కోకొల్లలుగా ఒక వ్యక్తి అయితే డైరెక్ట్ పెళ్లి చేసుకొని ఆ పెళ్లిలో భరత్ తీయడం కోసం గుర్రం ఎక్కినందుకు కూడా చంపేయడం జరుగుతుంది. ఒక జర్నలిస్టు క్వశ్చన్ చేస్తే జర్నలిస్టులను చంపే ప్రయత్నం చేస్తారు. అంటే ఒకటి మా ప్రభుత్వము ఏమి చేసినా ఎలా చేసినా మా ప్రభుత్వానికి ఎవరు విమర్శించడానికి లేదనే కాన్సెప్ట్లో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు దీన్ని కంటిన్యూషన్ చేస్తారు. బీజేపీ ప్రభుత్వము అంటే దాదాపు ఆపరేషన్ సింధూరు, ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్తో చర్చలు జరిపింది. అయితే ఆపరేషన్ సింధూర్లో ఏదైతే దాడి జరిపినటువంటి 4 ఉగ్రవాదులు ఉన్నారో వారు ఎక్కడ అనే విమర్శలు కూడా వినబడుతున్నాయి. అయితే ఇది పక్కదో పట్టించడానికి ఆపరేషన్ కగార్ను నిర్వహిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మీరు దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా చనిపోయిందంటే ఒక సింపథైజర్గా అయ్యో పాపం ఏమైంది అని అంటారు ఎవరైనా. కానీ ఒక వ్యక్తులను చంపి అంటే నక్సలైట్లే కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వాళ్ళని చంపిన తర్వాత సంబరాలు చేసుకుంటారు అంటే ఇది పైచాచిక ఆనందం అనొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపిన తర్వాత ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ఆగడాలను నిర్మూలించడం కోసం చంపినంటే ఒక లెక్క ఉంటుంది. ఒక వ్యక్తి చంపినంటే ఒక వ్యక్తి ఆయన చేసినటువంటి తప్పులను ఏదో ఒక అమ్మాయిని రేప్ చేసిండో, లేకపోతే ఇంకో దగ్గర ఒక అమ్మాయిని హత్య చేసిండో, లేకపోతే ఏదో చేసిండంటే వాళ్ళని చంపినంటే సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నారు అన్నట్టు ఉంటుంది. కానీ నక్సలైట్ నిర్మూలన అని లేకపోతే ఆపరేషన్ కగార్ అని వ్యక్తులను చంపుతూ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను చంపుతూ వాళ్ళు క్వశ్చన్ చేయొద్దని వాళ్ళ పైన చంపి మళ్ళీ సంబరాలు చేసుకోవడం అనేది కొంచెం సిగ్గుచేట అనిపిస్తుంది నాకైతే. ఎవరైనా సరే, ఒక వ్యక్తి అయినా సరే, ఒక వ్యవస్థలో అయినా సరే, ఒక నాయకుడు అయినా సరే, ఒక సమస్య ఉందంటే సమస్య పైన పోరాటం చేస్తాడు. ఎందుకంటే ఆ సమస్య నిర్మూలన జరిగినట్టయితే ప్రజలు సుసంపన్నంగా ఉంటారు, వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది, లేకపోతే వాళ్ళు రాజ్యంలో మంచిగా ఉండగలుగుతారనే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి చేసేటటువంటి ఏదైనా పైచాచిక ఆనందం కోసమో లేకపోతే ప్రజలను మెప్పించడం కోసమో చేస్తున్నటువంటి పనే తప్ప అదే మరి ఉగ్రవాదులు భారతదేశం లోపలికి వచ్చిరంటే ఎవరి తప్పు? అసలు లోపలికి రాకుండా చేయగలిగినట్టయితే ఎవడైనా ఉగ్రవాది అయినా లేకపోతే మనవాది అయినా ఇంకొకరు ఎవడైనా దొంగనో దోపిడిదారుడో ఎవడైనా సరే లోపలికి ఇంట్లోకి వచ్చిందంటే ఇంట్లో దొంగతనం జరుగుతాయి. ఇంట్లోకి రాకుండా బయట మనం కట్టడి చేసినట్టే ఈ మనవాదమే కానీ లేకపోతే ఈ యొక్క ఉగ్రవాదమే కానీ రాదు కదా. అంటే ఆ చంపిన 4గురిని దొరకబట్టి నువ్వు ఉరిశిక్ష చేసినట్టయితే అవును నిజంగా బరాబర్ చేసింది, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, ఆపరేషన్ కగార్ సక్సెస్ అయింది, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఈ చీడ పురుగులని వేరి పడేసిరు అనే ఒక ఆలోచన వస్తుంది కదా. మరి ఎక్కడ పోయిరా 4 అంటే వాళ్ళ కాశ్మీర్లో ఉన్నటువంటి లోకలోళ్ళు చేసిరా, లేకపోతే కాశ్మీర్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని ప్రలోభ పెట్టో లేకపోతే వాళ్ళకు లోబడో వాళ్ళు తీసుకొచ్చి చేసిరా?
అంటే మనము ఎక్కడ లోపం జరిగింది అనేది ఆ లోపాన్ని గుర్తించినట్లయితే ఆటోమేటిక్గా మనం ఆ నిర్మూలన అనేది జరుగుతుంది. కాబట్టి ముందు ఆ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దొరకబట్టి వాళ్ళని చంపిన తర్వాతనే నువ్వు ఆపరేషన్ సింధూర్ చంపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వాళ్ళు మన దేశానికి వచ్చి మనల్ని నాశనం పెడుతున్నట్టు మనం కట్టడి చేస్తున్నాము. మనకు దేశ భద్రతా బలగాలు ఉన్నాయి, తర్వాత నేవీ ఉన్నది, అన్నీ ఉన్నాయి కదా. వాటిని వాళ్ళు మన బయటికి లోపలికి రాకుండా మన డ్రోన్స్ వచ్చినాయి, డ్రోన్లు ఎట్లా వచ్చినాయి ఎట్లా గుర్తించగలిగినాము? అంత టెక్నాలజీ మన దగ్గర ఉన్నది కదా. ఒక వ్యక్తి అవతలి నుంచి పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో ఇంకా వేరే దేశం నుంచో మన దేశంలోకి చొరబడి మన దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుక తింటుండో, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను చంపుతుండో, మన దేశంలో ఉన్న వ్యవస్థను నాశనం చేస్తున్నా అంటే ఆ వ్యక్తి లోపలికి రాకుండా చేసినట్టయితే ఏదైనా నిర్మూలన జరుగుతుంది. అయితే ఏదైతే బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అది ఏది చేసినా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి కూడా బీజేపీ కార్యకర్తలు చేస్తున్నారు. బీజేపీ చేస్తున్నది ప్రతి ఒక్కటి దేశం కోసం ధర్మం కోసమే అన్నట్లుగా కూడా వారి వ్యాఖ్యలు ఉంటున్నాయి. దానిపైన మీ స్పందన ఏంటన్న? ఇప్పుడు దేశం కోసమో ధర్మం కోసమో పనిచేయడంలో మేము వద్దంటలేమండి, చెయ్యని. దేశం కోసం చేసినా ధర్మం కోసం చేసినా ప్రజలు సుసంపన్నంగా ఉండడం కోసమో, ప్రజలు చైతన్యవంతులు అవ్వడం కోసమో, ప్రజలు బాగులు కోరడం కోసమో, దేశ అభివృద్ధి కోసమో చేస్తే తప్పులేదు. దేశ అభివృద్ధి ముసుగులో ఇంకొక పని చేయొద్దు అంటాము. దేశం అభివృద్ధి చెందాలి అంటే దేశం నిజంగా చెప్పాలంటే 75 సంవత్సరాలు గడిచిన గణతంత్ర దేశంలో ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నది. ఇంకెప్పుడు చెందుతుంది? ఏదో అణుబాంబులు జరిగినటువంటి కొన్ని దేశాలు కూడా ఇప్పుడు మళ్ళీ ఆర్థిక వ్యవస్థలో జీడిపిలో వాళ్ళు మళ్ళీ అగ్రగామిగా నిలబడే అవకాశం వచ్చింది. మరి ఎందుకు భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది అంటే ఇక్కడ ఒకటే, ఒక రాజ్యంలో ఒక అధికారం నిలబెట్టుకోవాలనుకుంటే అద్దం చూపెట్టడమే అంటే, లేకపోతే ఒక ముసలి కన్నీరు గార్చడమే, లేకపోతే ఏదో ఒకటి పైన చేసినట్టు ఉపన్యాసాలు ఇచ్చినట్టు చేసి అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందిస్తున్నామని ఆలోచించి అట్లా మాట్లాడుతున్నారు తప్ప నిజంగా అభివృద్ధి చేసినట్టు ఏంది? భారతదేశంలో పేదరిక నిర్మూలన ఇంకా జరగలేదు, బాల్య వివాహాలు ఇంకా నడుస్తున్నాయి. మరి వీటిపైన ఎవరు? కనీసం విద్యా వ్యవస్థలో సరైన వసతులు లేవు. పిల్లలు కనీసం టాయిలెట్ పోవడానికి కోసం, ఆడపిల్లలు టాయిలెట్ పోవడానికి కూడా టాయిలెట్స్ కరెక్ట్ లేవు. ఎక్కడ పోయింది మరి భారతదేశం? ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? దేశం కోసం ధర్మం కోసం పనిచేయండి అని కాదంటలేం. దేశంలో ఉన్న పౌరులకి, దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి సరైన న్యాయమైన విద్య, సరైన నాణ్యతమైనటువంటి విద్యను అందించినప్పుడే కదా దేశ పౌరులు, నేటి పౌరులే రేపటి దేశ పౌరులే కదా, నేటి బాలలు రేపటి పౌరులు కదా. మరి ఎందుకు ఆ రకంగా అంటే ఒకటే, రాజకీయంగా నిలదొక్కుకోవాలి, రాజకీయంగా ఉండాలి. కాబట్టి ఏదో ఒకటి చెప్తూ ముందుకెళ్ళాలి. దేశం కోసం ధర్మం కోసమో, లేకపోతే ఇండియా మేక్ ఇన్ ఇండియానో ఇంకేదో ఒకటి చెప్పుకుంటూ వాళ్ళు పబ్బం గడపడమే. అయితే చివరిగా ఏదైతే తెలంగాణలో అత్యంత అద్భుతంగా ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారో ఆ మిస్ వరల్డ్ పోటీలో ఇంగ్లాండ్కు చెందినటువంటి మిస్ వరల్డ్ని ఏదైతే ఒక వైశ్యలాగా చూశారని చెప్పేసి కూడా అక్కడ మీడియాతో తను చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తున్నారన్న ఈ వార్తను మీరు? అయితే ఒక రకంగా ఎవరికైనా సరే ఆమె మిస్ ఇంగ్లాండ్, ఆమెకు మిస్ వరల్డ్ పోటీలలో భాగస్వామ్యం ఉంది, లేకపోతే తను దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం వచ్చింది, చేసింది. ఓకే, ఆమెను అలా చూసిరంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల లోపము. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు అక్కడ చూసినటువంటి ఎవరైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఏమంటుందంటే, మేము ఎవరిని అట్లా చూడలేదు, అక్కడ ఉన్నటువంటి అధికారులు చూసిరా లేదో మేము నిజ నిర్ధారణ కమిటీ వేసిన తర్వాత ఎవరైతే అట్లా చేసిరో వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం అంటారు. అంటే ఒక వ్యక్తిని కనీసం వ్యక్తి యొక్క గౌరవాన్ని లోపించేటట్టో, లేకపోతే ఆ వ్యక్తిని విమర్శించేటట్టో, లేకపోతే ఒక అమ్మాయిని అబలలా చూసేటటువంటి సంప్రదాయం అనేది తొలగిపోవాలి. అమ్మాయి అబల కాదు, అమ్మాయి తబల కాదు, అమ్మాయి అనేది ఒక ఆడది అనేది అతీత శక్తి కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళు ఒకవేళ తల్లి అనే ఒక వాస్తవం చెప్పాలంటే ఒక ఆడది అంటే ఒక తల్లి లాంటిది. తల్లి అంటే తల్లి తలుచుకుంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థనే కానీ లేకపోతే ఇంకే వ్యవస్థనైనా తల్లి మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థని ఒక తల్లి దగ్గర ఉంటుంది. అంటే ఒక తల్లిని కూడా ఆ రకంగా చూసినంటే వాడు హీనుడు, వాడు ఒక మృగంతో సమానం. అలాంటి వ్యవస్థలో ఈ తెలంగాణ ప్రభుత్వంలో కూడా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అలాంటి నీచులు ఉన్నారు. అంటే ఇప్పుడు రీసెంట్గా ఈ మంచి క్వశ్చన్ అడిగినాం. ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం ఎంపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ, మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అసలు ఏం చేయాలని తెలియాల్సిన ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా రోడ్ల మీదనే చేస్తున్నారు. అంటే మరి దేశం కోసం ధర్మం కోసమేనా మరి ఇది? ఆ రకంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా ఒక ఆడబిడ్డలా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది. మిస్ ఇంగ్లాండ్కు జరిగినటువంటి తప్పిదాలు మళ్ళొకసారి జరగకుండా
ఏ ఏ ఒక్క ఆడపిల్ల మన దేశానికి వచ్చినా మన రాష్ట్రానికి వచ్చినా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఆమెకు ఒకవేళ అన్యాయం జరిగినట్టయితే ఆమెకి తెలంగాణ ప్రభుత్వము క్షమాపణ తెలపాల్సిన అవసరం ఉంది. అలాగే అలాంటి ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలి. దీనిపైన మనం ఎక్కువ మాట్లాడి కొంచెం చేయొద్దు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కవిత లేఖ అనేది ఒక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కవిత మాట్లాడుతూ కూడా కేసీఆర్ అవును నేనే రాశాను, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు చేరాయి, ఆ దయ్యాల వల్లనే ఇలా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరిగింది. ఆ దయ్యాలు ఎవరని భావిస్తున్నారన్న? ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఎవరున్నారు? కేసీఆర్ దగ్గర ఎవరున్నారు? సంతోష్ కుమారో, కేటీఆర్, హరీష్ రావు ఎవరో ఉంటారు. వాళ్ళ అన్ననో, వాళ్ళ బావనో, వాళ్ళ ఇంకో పెద్దనాన్న కొడుకో ఎవరో ఒకరు. సో వీళ్ళని ఉద్దేశించి అన్నదా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేరే వాళ్ళని ఉద్దేశించి అన్నారా అనేది మనము తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కానీ వీళ్ళు ఈ రకంగా ఆమె కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి అంటుంది, ఇంకో రకంగా నేను ఢిల్లీ పోతా, లేకపోతే నేను ఆ పార్టీ పెడతా, ఈ పార్టీ పెడతా. మన తెలంగాణలో ఇంకా సరైనటువంటి న్యాయం జరగాలంటే గత 10 సంవత్సరాలు పాలించింది తెలంగాణ ప్రభుత్వంలో మీ డాడీయే కదా. మీ నాన్న నుంచి వారసత్వం తీసుకొని నువ్వు కూడా రాజకీయాల్లోకి వచ్చినావు కదా, నువ్వు ఎంపీగా గెలిచినావు కదా, నువ్వు ఎమ్మెల్సీగా గెలిచినావు కదా. మరి అప్పుడు నువ్వు అధికారంలో లేకపోయి ఈ మాట అన్నావంటే ఒక లెక్క నడుస్తా. అంటే అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం దాటిన తర్వాత అంటే ఓడ దాటేదాకా అది సరస్సు దాటేదాకా ఓడమల్లన్న సరస్సు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు ఉంది. అంటే అధికారం రావాలి అంటే అధికారంలోకి మళ్ళీ రావాలంటే కేసీఆర్ రావాలన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలన్నా, లేకపోతే మా ఒక లెగసీని మేము కంటిన్యూషన్ చేయాలన్నా, మా వారసత్వాన్ని మేము కంటిన్యూషన్ చేయాలంటే మళ్ళీ మేము అధికారంలోకి రావాలని చెప్పేసి ఆమె ఒక కొత్త పొంతన పెట్టుకొని ఆమె రాజకీయంగా నిలదొక్కుని మళ్ళీ చేయాలనే కాన్సెప్టే ఉంది. ఇది ఒక డ్రామా, పొలిటికల్ డ్రామా అనొచ్చు. చూశారు కదా, ఏదైతే ఉస్మానియాకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు వేదాంత్ మౌర్య మాట్లాడుతూ ఏదైతే కేంద్రం చేస్తున్నటువంటి ఆపరేషన్ కగారు ఉందో దాన్ని వెంటనే ఆపివేయాలి, శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుండి అయితే వారు ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామ్యాన్ సత్యసాయిరామ్తో లెనిన్.